హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి ఎక్స్ప్లోర్స్. సో ఈరోజు వీడియోలో భాగంగా మనమైతే ఉదయగిరిలో ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక 500 to 700 ఇయర్స్ బ్యాక్ శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఈ టెంపుల్ పేరు మీకు తెలిస్తే అండ్ ఎవరైనా ఉదయగిరి వాళ్ళు చూస్తుంటే ఈ టెంపుల్ పేరు ఏంటో కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఈ టెంపుల్ యొక్క ఓవర్ వ్యూ చూపిస్తాను. ఫస్ట్ చూడండి, లాంగ్ స్పేస్, వెరీ నీట్ అండ్ వెరీ క్లీన్గా ఉందన్నమాట. సో ఇది అప్పటి పురాతన కాలంలో ఇది ఒక వివాహ మండపం అంట. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనకి లాంగ్ డిస్టెన్స్లో కోనేరు ఉంది. సో ఆ కోనేరులో ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ అక్కడ స్నానాలు ఆచరించి తర్వాతనే ఈ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతారంట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక మూల మీద ఒక చిన్న డయాస్ లాగా ఉందన్నమాట. సో అక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక నార్మల్ ఆర్కిటెక్చర్, ఏన్షియంట్ది అనమాట. సో లోపల ఆర్కిటెక్చర్ చూసుకుంటే బాగుందన్నమాట. ఓకేనా, అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనమైతే ఇప్పుడు ఈ టెంపుల్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ప్రీవియస్గా మనకి ఉన్న కథనాల ప్రకారం ఈ ఉదయగిరి అనేది ఒక ఏన్షియంట్ హిస్టరీ ప్లేసెస్ అనమాట. టోటల్గా 360 టెంపుల్స్ ప్లస్ 360 ఒక కోనేరు అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే అవి మళ్ళీ రాను రాను తగ్గిపోతూ వచ్చాయన్నమాట. ఎందుకంటే పాపులేషన్ పెరిగే కొద్దీ వాటన్నిటిని డెమాలిష్ చేస్తూ అక్కడ ఇల్లులు కట్టుకుంటూ అండ్ అలా రావడం వల్ల అన్నీ పడిపోతూ వచ్చాయన్నమాట. ఓకేనా, అండ్ దానికి తోడుగా చాలామంది డబ్బులు సంపాదించలేని వాళ్ళు వీటి కోసం ఇక్కడ గుప్త నిధులు ఉంటాయని చెప్పేసి అవి ఇవి ఉంటాయని చెప్పి ఒక అపోహలతో వాటిని డెమాలిష్ చేస్తూ వచ్చారంట. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్లోనే మనకు ఒక గేట్ ఉంది, బార్కెట్స్. సో ఇది ఇప్పుడు పెట్టింది ఈ మధ్య. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసుకుంటే 500 ఇయర్స్ బ్యాక్ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ ద్వారం చూస్తేనే అర్థమవుతుంది. అరౌండ్ 30 to 40 feet అయితే హైట్ ఉందన్నమాట. ఆర్కిటెక్చర్ చూడండి, ఇప్పుడు ఈ రీసెంట్గా ఇవన్నీ డెమాలిష్ అవుతూ వచ్చాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం ఇక్కడ పగిలిపోతూ చీలుతూ వస్తుందన్నమాట. సో కాకపోతే ఈ మధ్య రీసెంట్గా ఇవన్నీ జరుగుతున్నాయి, కాకపోతే అప్పుడు ఉండేటివి కాదనమాట. సో ఎంటర్ అవుదాం. మనకి ఎంట్రన్స్లోనే ఒక 2 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇవి ఇక్కడ ఏంటో కామెంట్ చేయండి మీకు తెలిస్తే, బట్ నాకైతే తెలియదు. సో ఇదైతే మాత్రం టెంపుల్ పైకి ఎక్కడానికి ఒకే ఒక్క మార్గం. టెంపుల్ పైకి ఎక్కేసి అక్కడ ఏమైనా పెయింటింగ్ వేయడం కోసం ఆర్ఎల్స్ పైన కట్టడాల కోసం ఒకటే ఒక దారి ఉందన్నమాట. సో అదే ఆ దారి మాత్రం. సో లోపలికి ఎంటర్ అయ్యాక పెద్ద పెద్ద మామిడి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, విశాలమైన ప్లేస్, ప్రశాంతంగా ఉంది. ఉదయగిరిలో ఎంత ఎండున్నా కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు వాళ్ళని అడిగిన ప్రకారం ఇక్కడ మాత్రం టెంపరేచర్ అయితే తక్కువే ఉంటుంది, బాడీ టెంపరేచర్ కంటే తక్కువే ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను కదా, చాలా చల్లగా ఉంది. బయట అయితే ఎండ ఎక్కువ ఉంది అండ్ ఇక్కడ మాత్రం చాలా తక్కువగా ఉంది. చూసుకుంటే ఆర్కిటెక్చరు పిన్ టు పిన్ ఎగ్జాక్ట్ మెట్రిక్స్తో ఎగ్జాక్ట్ యూనిట్స్ మెజర్మెంట్ చేసి కరెక్ట్గా తీసుకున్నారు అనమాట. ఒక్క స్లైడ్ కూడా పక్కకు పోకుండా చూసుకోండి కావాలంటే. ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయో అలైన్ చేసి ఎగ్జాక్ట్ అలైన్మెంట్తో అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న వాళ్ళు చెప్పాను కదా ఏదో కళ్యాణ మండపం అని చెప్పేసి, సో అది డయాస్ అనమాట. సో డయాస్ మీద అంతకుముందు మనకి మ్యారేజెస్ అయితే జరిగేవి. ఆర్కిటెక్చర్ చూసుకోండి, సూపర్గా ఉంది. మిడిల్లో మాత్రం ఇది డయాస్ అనమాట. ఆర్కిటెక్చర్ స్టైల్ చూడండి, ఒక సింహం మీద ఒక రథసారథి ఎక్కి మనకి విజయానికి గుర్తుగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇలాగే ఉన్నాయి చూడండి. ఆర్కిటెక్చర్ అప్పటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి ఆర్కిటెక్చర్. సో ఇటువంటివి చాలా ఉండేటివి ఉదయగిరిలో, కాకపోతే రాను తగ్గిపోతూ వచ్చాయన్నమాట. సో ఆ చెట్టు చూసుకుంటే మనకి దానికే ఏజ్ చాలా ఎక్కువ ఉన్నట్లుంది, ఒకటే చెట్టు. అండ్ చెప్పే కదా మనకి రీసెంట్గా కొట్టేసినట్టున్నారు, ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటివో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చెట్లు. ఓకేనా, అండ్ ఇప్పుడు మీకు ఈ టెంపుల్లో ఎంట్రన్స్లో చూపాను కదా, ఇక్కడ మనకి టోటల్గా ఒక 4 స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట. స్టోరీస్ అంటే కథలు కాదు. సో ఫస్ట్ స్టోరీ, సెకండ్ స్టోరీ, థర్డ్ అండ్ ఫోర్త్ పైన కూడా ఒకటి ఉంది. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఒక ఫ్లోర్స్ లాగా అనమాట, అంతస్తులు లెక్క కట్టారు. సో అప్పుడు యూజ్ చేసిన 500 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసిన చెక్క ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఓకేనా, అప్పుడు దాని మీద ఫ్లోర్స్ ఎలా యూజ్ చేశారంటే చెక్కలు, మిడిల్లో మీరు చూసుకోవచ్చు చెక్కలు అయితే యూజ్ చేశారు.
ఓకేనా. ఆర్కిటెక్చర్ మాత్రం ఏ ఒక్కటి కూడా డెమాలిష్ కాలేదు, క్లియర్గా ఉంది పిన్ టు పిన్. ఇప్పటి వరకు కూడా ఒక 500 years అయింది, బట్ ఇప్పటికి కూడా మనకి మొత్తం అలాగే ఉందన్నమాట. సో అది అప్పటి ఆర్కిటెక్చర్ స్టైల్, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. చూసుకోండి, దేవతా విగ్రహాలు అందరూ వివాహానికి తరలి వెళ్తున్నట్లుగా ఉందన్నమాట. ఓకే. అండ్ అక్కడ ఏంటంటే అక్కడ ఈ దేవతా విగ్రహాలు అక్కడ ఉండేటివి, అక్కడ పూజ చేసుకొని అలాగా ఐ థింక్ ఆ దారిలో అక్కడికి వెళ్ళేవారు ఆ డయాస్ మీదకి. అండ్ ఇక్కడ నుంచి ఐ థింక్ రాజుగారు ఇక్కడ కూర్చొని అక్కడ వివాహాన్ని వీక్షించే వాళ్ళు అనుకుంటున్నాను. సో దీని యొక్క హిస్టరీ మీకు ఏమైనా తెలిస్తే మనకి కామెంట్లలో చెప్పొచ్చు. అండ్ ఉదయగిరి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూస్తున్న వాళ్ళైతే మనకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ వీడియో సంబంధించి ఈ గుడి పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి పక్కాగా, ఓకేనా. అండ్ దీని గురించి ఇంకేమైనా హిస్టరీస్ ఉన్నాయా, ఏమైనా మీకు తెలిసినవి ఉంటే చెప్పండి, నేను ఆ వీడియోస్ కూడా చేసి మీ యొక్క హిస్టరీ తెలియజేస్తాను అందరికీ. అండ్ ఇక్కడంతా కొంచెం ఓపెన్ స్పేస్ ఉందన్నమాట. నేను చెప్పాను కదా, ఇవన్నీ చూడండి మొత్తం డెమాలిష్ చేసి కింద పడేసిన రాళ్ళు. ఆర్కిటెక్చర్ మొత్తం ఆర్కిటెక్ట్ చేసే దాని మీద, కాకపోతే ఇవి అప్పుడు వదిలేసినవో కాకపోతే ఇప్పుడు డెమాలిష్ చేసి కింద పడేసినవో తెలియదు, ఓకే. కాకపోతే చెప్పాను కదా నేను ఆల్రెడీ, చాలామంది డబ్బుల కోసం నిధులు అని చెప్పేసి వాటిని తవ్వడం స్టార్ట్ చేశారు. అలా తవ్వుతూ మనకు మొత్తం తగ్గిపోతూ వచ్చాయి. సో చూడండి, ఇక్కడ చూడండి, పైన చూడండి, ఎస్ ఎగ్జాక్ట్లీ అవే హోల్స్. ఆ హోల్స్ అలా డ్రిల్ చేసి అందులో ఏమైనా వజ్రాలు గుప్త నిధులు ఏమైనా దాచారేమో అని చెప్పేసి ఇలా తవ్వుతూ అన్నిటిని తవ్వేసి ఇక్కడ పడేశారనమాట. సో ఫ్రీగా వచ్చే మనీ అని చెప్పేసి వాటన్నిటిని తవ్వుతూ ఏన్షియంట్ హిస్టరీని మొత్తం నాశనాలు చేసేసారు. సో ఏన్షియంట్ హిస్టరీ మొత్తం నాశనం చేస్తే ఇంక మనకి ఏముండదు లాస్ట్కి, ఓకేనా. చూసుకుందాం ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయేమో. ఇక్కడ కూడా కొన్ని రాళ్ళు పడేస్తున్నారు. అండ్ దెన్ ఇది ఒక వ్యూ. దీని వెనకాల మనకి పచ్చటి పంట పొలాలు అయితే ఉన్నాయి. సో ఇవి చూడండి, టాప్ వ్యూ ఎలా ఉందో, సూపర్గా ఉందన్నమాట. అండ్ ఈ గుడికి చాలా దగ్గరలో అక్కడ మనకి సంతాన లక్ష్మీ దేవి అని టెంపుల్ అని చెప్పేసి అంటారు. సో ఫేమస్ అనమాట ఉదయగిరిలో. సో అక్కడ దగ్గరలోనే మనకి సంతాన లక్ష్మీ టెంపుల్ కూడా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మొత్తం మనకి పంట పొలాలు ఉన్నాయి, ఓకేనా. దూరంగా ఒక కొండ ఉంది. అండ్ ఇది ఉదయగిరికి ఫేమస్ ఉదయగిరి కొండ. సేమ్ టెంపుల్ ఈ యొక్క కొండ ఎలా ఉంటుందంటే మనకి తిరుపతి కొండకి సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ కాపీలా ఉంటుంది, ఓకే. సో ఇది గాయ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు హిస్టరీ తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో గురించి అండ్ హిస్టరీ గురించి మనకి తెలియజేయండి. థ్యాంక్ యూ.